నాగేశ్వరరావు పూజారి గారు, ఆర్బీఐ ఈ మధ్యకాలంలో కొన్ని కఠినమైనటువంటి గైడ్లైన్స్ని తీసుకొచ్చింది. అంటే క్రెడిట్ కార్డు కట్టలేని వాళ్ళకి ఈ గైడ్లైన్స్ ఒక ఊరట లభించినట్టే భావించాలా? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆర్బీఐ అనేది మనకిప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మానిటరింగ్ చేస్తుంటుంది. వాటికి ఆ చట్ట పరిధిలో వాటికి ఉన్న అధికారాలు దాటకుండా వాటిని నియంత్రిస్తుంటుంది. సో క్రెడిట్ కార్డ్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మన భారతదేశంలో మనం అత్యధికంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఏ కారణం చేతనైనా క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఎన్బిఎఫ్సి లోన్స్ కానీ కట్టకపోతే మనకు బ్యాంక్ వాళ్ళు వసూలు చేసుకోవాలి. సో బ్యాంక్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళు లోన్లు తీసుకున్న వ్యక్తులు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గర పోయి వసూలు చేసుకోలేదు కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుంది, తెలివిగా మనకు థర్డ్ పార్టీకి ఇస్తుంది. నా తరపున నువ్వు పోయి లోన్లు వసూలు చేసుకురాపు అని చెప్తుంది. ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తుంది అంటే వాళ్ళకి పర్సంటేజ్ మాట్లాడతారు, నువ్వు ఇంత లోన్ వసూలు చేస్తే ఇంత పైసలు ఇస్తా అని. ఓకే, సో అప్పుడు ఈ రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి పోయి ఇక వాళ్ళని సతాయించడము, హరాస్మెంట్ చేయడము, తర్వాత వాళ్ళని తిట్టడము, బూతులు తిట్టడము, వాళ్ళని ఆత్మహత్యకు ప్రేరేపించడము, వాళ్ళు పని చేసుకోనికుండా చేయటము, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ కూడా తిట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి జనరల్గా. ఓకే, ఇది జరిగినప్పుడు ఏంటంటే వాటిని ఈ క్రెడిట్ కార్డులు కట్టలేక, ఓకే, ఈ క్రెడిట్ కార్డులు కట్టలేక అనటం కంటే క్రెడిట్ కార్డుల యొక్క రికవరీ ఏజెంట్ల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. డైరెక్ట్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు తట్టుకోలేరు. వాడు ఇంటికి వచ్చి కూర్చుంటాడు, పోడు, వాడు అవమానపరుస్తుంటాడు, బూతులు తిడుతుంటాడు, పక్కింటలతో చెప్తుంటాడు, కాలనీ మొత్తం చెప్తుంటాడు. మా దగ్గర చుట్టాల నెంబర్లు ఉంటే చుట్టాలకు కాల్ చేస్తుంటాడు, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంటారు, ఆఫీస్ నెంబర్ ఉంటే ఆఫీస్కి కాల్ చేస్తాడు, ఆఫీస్కి పోతాడు. కొన్నిట్లా వాడికి ఎంత పాసిబిలిటీ అంటే వాడు ఎంత ప్రెజర్ పెట్టాలనో అంత ప్రెజర్ పెట్టేస్తారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎంత ప్రెజర్ పెడితే అంత తొందరగా తెచ్చుకెళ్తాడు, అప్పో సప్పో చేసి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడి తెచ్చి కట్టగలుగుతాడు? ఇటు చూస్తేనేమో క్రెడిట్ కార్డ్ ఏజెంట్ వదిలిపెట్టాడు, ఇటు చూస్తే పైసలు లేవు, ఏం చేయాలి మనకి? ఇంకా ఆత్మహత్య శరీరం కదన్న టైపులో ఈ అవమాన భారం భరించలేక, ఆ లేని పైసలు తేలేక వీళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో రీసెంట్గా ఏంటంటే మనకు ఆర్బీఐ అనేది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే రికవరీ ఏజెంట్ల యొక్క డ్యూటీస్ ఏముంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, వాళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎట్లనే చాలా వెరీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిళ్ళు. ఓకే, ఆడి వరకు బాగుంది. మరి ఆ రూల్స్ని అతిక్రమిస్తే కస్టమర్ ఎక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వాలి చెప్పు? ఇప్పుడు రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రూల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. మరి ఆ రూల్స్ అతిక్రమిస్తే ఎక్కడికి పోయి కంప్లైంట్ ఇవ్వాలా? పోలీస్ వెళ్ళకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళకు చాలా మందికి అవగాహన లేదు. ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా పలానా వ్యక్తి రికవరీ ఏజెంట్ వచ్చిండు సార్ నన్ను ఇబ్బంది పెడుతుండ అంటే, అవునాయా నువ్వు పైసలు తీసుకొని కట్టదు లేదా అంటారు పోలీసు వాళ్ళు. అంటే నువ్వే లోన్ తీసుకుంటావు, నువ్వే పైసలు కట్టవు, మళ్ళీ వాడు వసూలు చేసుకోవడానికి వస్తే వాని మీద కేసు పెడతావా అంటారు. 70% ఆఫ్ ద పోలీస్ పీపుల్ దేవిలాలో. ఓకే, వాళ్ళకి కూడా చట్టం అవగాహన లేక. ఓకే, లేదంటే ఆర్బీఐకి మెయిల్ పెట్టమంటారు. ఎక్కడో ఢిల్లీ ఉన్న ఆర్బీఐకి మెయిల్ పెడతాడు, ఎప్పుడు చూసుకోవాలా? దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ పెడతాడు, ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు రిప్లై అయ్యాలా? కరెక్ట్. లేదంటే అంబుడ్మెంట్స్కి పెట్టమంటారు, అంబుడ్మెంట్స్కి పెడితే ఏడవుతుంది వర్కౌట్. సో ఆర్బీఐ ఈ క్రెడిట్ కార్డులు కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేదా ఇతర లోన్స్ కానీ కట్టలేని వ్యక్తులకు వాళ్ళని హరాస్మెంట్ చేయకుండా ఆర్బీఐ ఎన్ని రూల్స్ పెట్టినా కూడా ఈ క్రెడిట్ రికవరీ ఏజెంట్లు ఆగరు. ఎందుకు అంటే ఏంటంటే లూప్ హోల్ ఏంటంటే వాళ్ళ ఆగడాలని ఆపటానికి, ఓకే, సరైన మెకానిజం అంటే ఇమ్మీడియట్లీ ఆపడానికి సరైన మెకానిజం లేదు. వాడిని ఆపడానికి అంబుడ్స్మెన్స్కి మనం రిప్లై ఇస్తే, అంబుడ్స్మెన్కి మనం మెయిల్ చేస్తే వాడు రిప్లై ఇచ్చి వాడు ఇంటి నుంచి పోకుండా ఉంటాడు. అబ్బో నువ్వు అంబుడ్స్మెన్కి మెయిల్ పంపించడం వెళ్ళిపోతా అంటాడు. లేకపోతే వాడు ఆర్బీఐకి మెయిల్ చేస్తే ఆర్బీఐ నుంచి మెయిల్ వచ్చేంత వరకు వాడు పోకుండా ఉంటాడు. లేదు, ఇమీడియట్ యాక్షన్ అనేది ఉండదు. మరి అది ఇమీడియట్ యాక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఒక రికవరీ ఏజెంట్ వచ్చి నీ ఇంటి ముందు నిలబడి నిన్ను బాధ పెడితే వాడిని ఆపే ఇమీడియట్ యాక్షన్ లేదు. ఓకే, వాడు మెయిల్ పెడితే వాడు 1 వీక్ రిప్లై ఇచ్చేంత వరకు వాడు ఇంటి నుంచి పోడాడు. పెట్టుకో మెయిల్ ఎవడు ఆన్సర్ చూస్తాను ఉల్టాడు ఎలా కొడుతున్నాడు. కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చుకో ఎవడు వస్తాడో చూస్తాను ఉల్టాడు ఎలా కొడుతున్నాడు. అవును, అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు ఏంటి ఉన్న అందుకనే ఏం చెప్తున్నామండి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ కట్టలేని పరిస్థితి ఉండి ఈ మనం ఇక మన వల్ల కాదు అనుకున్నప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే
దానికి సంబంధించిన కోర్టుకి వెళ్ళాలంటే కూడా ఒక మంచి లాయర్ ఉండాలిగా మీలాగా. ఉంటారు లాయర్స్ అనేది మార్కెట్లో ఉన్నారు కాబట్టి అది పెద్ద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లాయర్స్ ఉన్నారు కాబట్టి అది పెద్ద విచిత్రమేం కాదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనం చేయగల శక్తి మనకుంది కాబట్టి మన దగ్గరకు వచ్చినా మనం చేసిస్తాం. మన దగ్గరకు వచ్చినా సరే మనం అది చేసిస్తాం. కానీ ఈ అందరూ అది చెప్పుకోవడానికి బాగుంటుంది, ఏమని ఆర్బీఐ రూల్స్ పెట్టింది పంచి మాకు బాధలు లేవు అని. ఓకే, ప్రజల బాధలు పోవడానికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కొన్ని వందల రూల్స్ పెడుతున్నా కూడా ప్రజల బాధలు పోకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ బాధలను తీర్చగలిగే ఇమ్మీడియట్ మెకానిజం లేదు ఎక్కడ. ఓకే, సో నేను అందరికీ చాలా స్పష్టంగా ఏంటంటే అబ్బా ఆర్బీఐ రూల్స్ ఇచ్చింది కాబట్టి, ఆర్బీఐ రికవరీ ఏజెంట్ల మీద కొత్త రూల్స్ ఇచ్చింది కాబట్టి వాటిని మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకోనికి లేదు. ఎందుకంటే ఆర్బీఐ కొత్త రూల్స్ పెట్టినా కూడా వీళ్ళు ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. ఓకే, కస్టమర్స్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓకే, కాబట్టి ఏ రకమైన లోన్ అయినా సరే కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కనుక అప్లై చేసుకుంటే నువ్వు ఆ లోన్ బారి నుంచి, అంటే ఆ రికవరీ ఏజెంట్ల బారి నుంచి నిన్ను కాపాడుకుంటావు. ఫస్ట్ నువ్వు కాపాడుకుంటే తర్వాత దాన్ని రీస్ట్రక్చర్ ఎట్లా చేయాలని చూడాలి మనం. ఓకే, అంటే ఏం చెప్తుంది సార్ కోర్టు? ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టు ఏం చెప్తుంది? ఎక్కడైనా కూడా పర్సన్ ఇబ్బంది పెట్టదని చెప్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళొద్దు అని చెప్తుంది. ఎన్ని రోజులు మనకు వస్తే ఒక 3 years వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అవునా? అవును, 3 years వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం కనుక చేయగలిగితే వీళ్ళు ఫస్ట్ ఈ బాధల నుంచి ఉపశమనం పొందితే వాళ్ళు మళ్ళీ రికవరీకి సంబంధించి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, ఎట్లా కట్టాలా ఏందనేది చూసుకుంటారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చినంత మాత్రాన పెద్ద మనకు క్రెడిట్ కార్డులు కట్టలేని వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎప్పుడైతే ఇమ్మీడియట్ మెకానిజం పెట్టాలి అంటే వాడి ఇంటికి వచ్చి నిలబడి ఇబ్బంది పెట్టగానే ఒక కాల్ చేయడం ద్వారానో ఒక కంప్లైంట్ చేయడం ద్వారానో వాళ్ళ మీద చర్యలు తీసుకునే తట్టు చేయగలిగితే అప్పుడు నీకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వచ్చా? డెఫినెట్లీ ఇస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే మనకు రికవరీ ఏజెంట్ల వల్ల కనుక మనకి ఇబ్బంది కలిగితే మనం లోన్ కట్టకపోతానో లేకపోతే మనం క్రెడిట్ కార్డు కట్టకపోతున్నాం ఇంకేదైనా లోన్స్ ఏ రకమైన లోన్స్ కట్టకపోయినా రికవరీ ఏజెంట్ వల్ల కనుక మనకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా, ఓకే, వాళ్ళు మనల్ని అవమానపరిచినా లేకపోతే మనల్ని బూతులు తిట్టినా లేకపోతే మన చుట్టాలకు కాల్ చేసినా నీకు మనస్తాపం కలిగితే నువ్వు కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, కాంపెన్సేషన్ వేసుకోవచ్చు. ఓకే, డిఫమేషన్ మళ్ళీ క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు, సివిల్ డిఫమేషన్ వేయచ్చు. నాకు బ్యాంకు మీద మనం కేసు వేసి కాంపెన్సేషన్ పొందొచ్చు. 5 లక్షల వరకు మినిమం కాంపెన్సేషన్ పొందే అవకాశం కూడా ఉంది మనకు. 5 లక్షల వరకు ఇంకా గట్టిగా మాట్లాడితే. ఓకే, కాబట్టి మనం చాలా సందర్భాల్లో ఏం చెప్తున్నాం ఏంటంటే మీరు ఏ లోన్ కట్టకపోయినా ఫస్ట్ మీరు ఈ ఆత్మహత్యలు చేసుకోవడమో లేకపోతే పారిపోవడమో ఓవర్ ఎగ్జైటింగ్ కానీ లేకపోతే ఓవర్ టెన్షన్ పడటం చేయకండి. ఓకే, కాబట్టి ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సలహా ఇచ్చి మిమ్మల్ని ఎట్లా కాపాడాలని చెప్తారు. అది అంతే, దాన్ని ఉపయోగించుకోండి తప్ప మీరు గాబరా పడిపోయి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని పిల్లల జీవితాలు ఖరాబ్ చేసి భార్యాభర్తలు కొట్లాడుకొని లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కొట్లాడుకొని కుటుంబాన్ని మాత్రం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తున్నారు. అవగాహన లేకుండా. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.